హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ ఫ్రై చేస్తున్నానండి. వాటర్ పోయకుండానే టోటల్ ఆయిల్‌లో వేంపేసి చేస్తున్నాను. కుక్కర్‌లో ఉడకబెట్టేసి చాలా పీస్‌లో ప్రతి పీస్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నచ్చినట్టయితే ట్రై చేయండి. ముందుగా వచ్చేసి కుక్కర్‌లో మటన్ తీసేసుకున్నానండి. మటన్ వచ్చేసి ఒక పావు కిలో వరకు తీసేసుకున్నాను. పావు కిలో మటన్ని మంచిగా 5 విజిల్స్ వచ్చేంత వరకు, లాత మటన్ అయితేనో ఒక 3 విజిల్స్, కొంచెం పెద్ద గోటుదైతేనో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడకబెట్టేసుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి. ఒక పావు కిలోకి నేను ఒక గ్లాస్ వరకే వాటర్ తీసేసుకున్నాను. సో ఉడికిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మనకి ఎంతవరకు కారం తింటామో అంతవరకు కారం వేసేసుకొని, టేబుల్‌న్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేశానండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. పచ్చిది ఆయిల్, హీట్ చేసి తీసుకోవట్లేదు. పచ్చి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా అన్ని టోటల్ వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. టోటల్ మనం వేసిన కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆయిల్ టోటల్ ఆ పీసెస్కి పట్టేలాగా, ఉడికించి తీసుకున్న మటన్ కదా అండి, సో టోటల్ పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని మంచిగా ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసేయండి. మంచిగా మసాలా మొత్తం పీస్లకి పట్టేలాగా ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసరికి ఏమవుతుందంటే ఈ గ్రేవీ అనేది వాటికి పట్టేసి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అందుకనేసి ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసేయండి. తర్వాత పావు కిలోకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే బగారా ఆకులు యాడ్ చేస్తున్నానండి. అలానే కసూరి మేతి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. కసూరి మేతి ఆ బగారాకు ఆయిల్లో టోటల్ ఫ్రై అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగేసేసరికి ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. సో అందుకనేసి జీలకర్ర యాడ్ చేశాను. అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసుకోండి. బిగ్ సైజ్ది పావు కిలోకి బిగ్ సైజ్ది 1 తీసేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కారం మనం ఇందాక కారం యాడ్ చేసాం కదండి, సో ఆ కారం ఈ కారం కాస్త చూసి తీసేసుకోండి. సో ఇవి అందులో ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక గుప్పడి వరకు పుదీనా యాడ్ చేస్తున్నానండి. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది తింటూ ఉంటే. సో అందుకనేసి పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి పుదీనాని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వండి. 2 మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదండి, టోటల్ మసాలా కలిపిన మటన్, సో అది కూడా ఇందులో యాడ్ చేసేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసరికి మొత్తం మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఆ టోటల్ ఆయిల్, ఈ మనం వేసిన మసాలాలు అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. పైన చిల్లుతూ ఉంటుందండి. కలిపేటప్పుడు కొంచెం గ్యాస్ని సిమ్లో పెట్టేసేయండి. మొత్తం కలుపుడు అయిపోయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత క్లోజ్ చేసేయండి. ఇలా ఒకసారి కలిపేసేసుకోండి టోటల్. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసరికి చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలుతూ కనిపిస్తుందో. సో మనం ఉడికించిన మటన్ కాబట్టి ఆయిల్ అనేది ఫాస్ట్గా పైకి తేలుతూ కనిపిస్తుందండి. సో మనం మామూలుగా పచ్చి మటన్ వేసేసరికి ఆ విధంగా రాదు. సో అందుకనేసి ఉడికించి తీసేసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక్కసారి అడుగు మాడకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మొత్తం పీస్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత క్లోజ్ చేసేయండి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ఈ మటన్ అనేది ఆయిల్లో. ఒక్కసారి కాస్త అడుగు మాడకుండా చూసుకోండి, ఎందుకంటే మనం అల్లం యాడ్ చేసాం కదా అండి. అల్లం యాడ్ చేసేసరికి అడుగు అనేది తొందరగా మాడిపోతుంది. సో అందుకనేసి అడుగు మాడకుండా ఒక్కసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో మంచిగా కుక్ చేసేయండి. ఈ పీస్ ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుందండి. పీస్ గట్టిగా అవుతుందని మాత్రం అసలు అనుకోకండి, ఎందుకంటే మనం ఉడికించి తీసేసుకున్నాం కదా పీస్ని. సో అంత త్వరగా గట్టి పడదు, మామూలుగా ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంటుంది. తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. సో తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్కి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత టోటల్ పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసి ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. ఇలా 1 మినిట్ కుక్ అయిన తర్వాత అందులోనే
ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. సో ఇలా ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు అన్నీ మనం ఏం వేసినా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అండి, తొందరగా మాడిపోతూ ఉంటాయి. సో సిమ్లో పెట్టేసి ధనియా పౌడర్ టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. 1 మినిట్ ఆఫ్టర్ ఆల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎలాంటి ప్యాకెట్ది యూజ్ చేయట్లేదు నేను. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వచ్చేసి చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అండి, చిన్న టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. టోటల్ ఆ మసాలా ఈ పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని ఒక 1 మినిట్ మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసి గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి ఒక 1 మినిట్ వరకు మంచిగా పీస్ టోటల్ మసాలా పట్టేలాగా 1 మినిట్ వరకు కుక్ అయ్యేలాగా చూసేసుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి పీస్ అనేది ఎంత బాగా కుక్ అవుతుందో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మరి ఎంత బాగా కుక్ అయింది చూడండి. తింటూ ఉన్నా కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ, మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయండి మనం తింటూ ఉంటే ఆటోమేటిక్గా. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర యాడ్ చేసేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో అందుకనేసి నేను యాడ్ చేయట్లేదు. కొత్తిమీర ఉంటే పైకి వెళ్ళి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒక సెకండ్ వరకు హీట్ చేసుకుందామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి పట్టేసి ఇంకా టేస్ట్ అనేది వస్తుందండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.